నమస్కారం. ఈరోజు మన తలరాతను మార్చే అదృశ్య శక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది? ఒక అణుబాంబా? లేక ఏదైనా వైరసా? కాదు, అది మన కంటికి కనిపించని, మన చుట్టూ అలుముకొని ఉన్న ఒక అదృశ్య శక్తి. అదే శబ్దం. ఆది పినిశెట్టి నటించిన శబ్దం సినిమాలో చూపించినట్లుగా శబ్దానికి ఒక మంచి ముఖం ఉంటే అంతకంటే భయంకరమైన చెడు ముఖం కూడా ఉంది. ఒక శబ్దం ప్రాణాన్ని పోయగలదు, అదే శబ్దం ప్రాణాన్ని తీయగలదు. మనం వినే ప్రతి ధ్వని గాలిలో కలిసిపోవటం లేదు. అది మీ శరీరంలోని కణాలను, మీ ఆలోచనలను, చివరికి మీ భవిష్యత్తును కూడా మారుస్తుంది. అసలు శబ్దానికి మన డిఎన్ఏను మార్చే శక్తి ఉందా? మన ఋషులు మంత్రాల వెనక దాచిన ఆ క్వాంటమ్ సైన్స్ ఏంటి? రండి చూద్దాం. వెల్కమ్ టు తారామృతం. మనం రోజు ఎన్నో శబ్దాలను వింటాం. పక్షుల కిలకిల రావాలు, వాహనాల హారన్లు. కానీ మీకు తెలుసా, వేల ఏళ్ల క్రితమే మన ఋషులు ఒక రహస్యాన్ని కనిపెట్టారు. అదే శబ్ద బ్రహ్మ. అంటే ఈ విశ్వమంతా శబ్దంతోనే నిర్మితమైందని అర్థం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆధునిక సైన్స్ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న స్ట్రింగ్ థియరీ కూడా ఇదే చెబుతుంది. విశ్వంలోని ప్రతి అణువు ఒక నిర్దిష్ట పౌనపున్యం వద్ద కంపిస్తూ ఉంటుంది. అంటే మీరు, నేను, ఈ భూమి అంతా ఒక పెద్ద మ్యూజికల్ సింఫనీ అన్నమాట. మరి ఈ వైబ్రేషన్స్ మనల్ని ఎలా శాసిస్తున్నాయి? మీకు ఒక విషయం తెలుసా? శబ్దాన్ని మనం చూడవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. సైమాటిక్స్ అనే సైన్స్ దీన్ని నిరూపిస్తుంది. ఒక ప్లేట్ మీద ఇసుక పోసి నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీని ప్లే చేస్తే ఆ ఇసుక రేణువులు అద్భుతమైన జ్యామితీయ ఆకారాలుగా మారుతాయి. ఇక్కడ ఒక భయంకరమైన నిజం ఉంది. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. మీరు ఒక నెగిటివ్ మాట పలికినప్పుడు లేదా విన్నప్పుడు మీ శరీరంలోని నీటి అణువులు వికృతంగా మారిపోతాయి. అదే ఒక మంత్రాన్ని గాని, ఒక పాజిటివ్ మాటను గాని పలికినప్పుడు మీ కణాలు అందమైన ఆకారాలను పొందుతాయి. మీ లోపల ఒక అద్భుత ప్రపంచం నిర్మించబడాలా లేక విధ్వంసం జరగాలా అనేది మీరు పలికే శబ్దం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అసలైన లోతులకు వెళ్దాం. రష్యాకు చెందిన డాక్టర్ పియోటర్ తన పరిశోధనలో డిఎన్ఏ ఒక క్వాంటమ్ రిసీవర్ అని కనుగొన్నారు. అంటే మన డిఎన్ఏ శబ్ద తరంగాలకు స్పందిస్తుంది. మంత్రాల్లోని ఫ్రీక్వెన్సీ మన డిఎన్ఏ పోగుల మధ్య ఉన్న లోపాలను సరిచేయగలదు. అందుకే మన పూర్వీకులు గర్భిణీ స్త్రీలకు మంచి శబ్దాలు వినిపించాలని చెప్పారు. ఎందుకంటే ఆ శబ్దం పుట్టబోయే బిడ్డ యొక్క డిఎన్ఏ పైన కూడా ప్రభావం చూపుతుంది. అంటే శబ్దం ద్వారా మనం మన తర్వాతి తరాలను కూడా డిజైన్ చేయవచ్చు. శబ్దంలో 2 ముఖాలున్నాయి. అంటే ఒకటి మంచి సౌండ్. గుడ్ సౌండ్ ఎలా ఉంటుందంటే, గుడిలో గంట మోగినప్పుడు లేదా మంత్రాలు మనం విన్నప్పుడు, ఈ విధంగా జరిగినప్పుడు వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇది ఒక మాస్టర్ స్విచ్ లాంటిది. ఇది ఆన్ అయితే మీ బాడీ హీలింగ్ మూడ్లోకి వెళుతుంది. కాయిన్ ఇంకోవైపు ఉన్నట్టు అది రెండో వైపు ఇన్ఫ్రా సౌండ్ అనే మిస్టరీ ఉంది. మన చెవులకు వినిపించని ఈ అతి తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు మన కంటి పాపలను వైబ్రేట్ చేసి మనకు దెయ్యాలు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. మన నిత్య జీవితంలో కూడా నెగిటివ్ మాటలు, తిట్లు అనేవి సైలెంట్ కిల్లర్లా మనల్ని నాశనం చేస్తున్నాయి. జపాన్ వాటర్ ప్రయోగం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఫ్రెండ్స్, ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది? వేల ఏళ్ల క్రితమే ఋషులు యద్భావం తద్భవతి అని చెప్పారు. మీ ఆలోచనలకు రూపమిచ్చేది మీరు పలికే శబ్దం. మీరు రోజు నా వల్ల కాదు, నేను దురదృష్టవంతుడిని అని అంటూ ఉంటే ఆ శబ్ద తరంగాలు మీ చుట్టూ అలాంటి దౌర్భాగ్య పరిస్థితులనే సృష్టిస్తాయి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీ లైఫ్కు ఒక కమాండ్ లాంటిది. మీ మాట తీరును మార్చండి, మీ ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుంది. మీ లోపల ఒక అద్భుతమైన మ్యూజిక్ ఉంది, దాన్ని వినడం నేర్చుకోండి. ఈ ప్రయాణంలో మీరు ఏ మంత్రాన్ని లేదా ఏ పాజిటివ్ మాటని ఎక్కువగా నమ్ముతారో కామెంట్ చేయండి. పదండి, శబ్దంతో కొత్త చరిత్ర రాద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మంచి మాటను పంచడం కూడా ఒక గుడ్ సౌండ్ కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బీ పాజిటివ్, స్పీక్ పాజిటివ్. ధన్యవాదాలు.